ఎన్నికల షెడ్యూల్పై ఏపీ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు పక్క రాష్ట్రాల్లో కూడా చర్చనీయాంశమవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఇతర రాజకీయ పార్టీలు కూడా ప్రామాణికంగా తీసుకొని ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమయ్యేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. తెలంగాణలో కేసీఆర్ కుటుంబానికి చెందిన నమస్తే తెలంగాణ పత్రిక జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యల ఆధారంగానే బ్యానర్ ఐటమ్ను ప్రచురించింది. జగన్మోహన్ రెడ్డికి బీజేపీ నేతలతో పెద్దలతో మంచి సంబంధాలు ఉన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి చెబుతున్నది పక్కా సమాచారంతోనే అయి ఉంటుందని కూడా నమస్తే తెలంగాణ పత్రిక అభిప్రాయపడింది. నిన్న కేబినెట్ భేటీలో మంత్రులతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి ఎన్నికలు కాస్త ముందే వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పారు. ఏప్రిల్ మే నెలలో విద్యుత్ కోతలు ఎక్కువగా దేశవ్యాప్తంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజులు ముందే ఎన్నికలకు వచ్చే అవకాశం ఉంది. ఫిబ్రవరిలోనే షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని కూడా ఏపీ ముఖ్యమంత్రి చెప్పారు. కాబట్టి ఫిబ్రవరి తొలి 2 వారాల్లోపే సంక్షేమ పథకాలన్నింటినీ పూర్తి చేయాలని కూడా జగన్మోహన్ రెడ్డి నిర్దేశించారు. తెలంగాణలో రైతు బంధు లాంటి పథకాలని ఈసీ ఆపిన నేపథ్యంలో అలాంటి ఇబ్బంది ఏపీలో రాకుండా ఫిబ్రవరి 2వ వారానికి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా పూర్తి చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఒకవేళ ఎన్నికలకు కేంద్ర ప్రభుత్వం ముందుకే వస్తే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా దాంతోపాటే జరిగే అవకాశం ఉంది. 2019లో ఎన్నికల షెడ్యూల్, ఎన్నికలు జరిగిన తీరు చూస్తే 2019 మార్చి 10న ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఏప్రిల్ 11న ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అంటే దాదాపు నెల గ్యాప్లో ఎన్నికలు జరిగాయి. ఒకవేళ ముందే ఈసారిగిన షెడ్యూల్ విడుదలైతే ఎన్నికలు మార్చిలో జరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇలా ఎన్నికలు ఒక నెల కానీ 20 రోజులు కానీ ముందుకు వస్తే అందుకు ప్రధాన కారణాలు వర్షాభావం, ఎండాకాలం, విద్యుత్ కోతలు. ఈ 3 కీలకమవుతాయని కూడా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ ఏడాది దేశవ్యాప్తంగా కూడా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. చాలా తక్కువ వర్షపాతం నమోదైంది. చాలా రిజర్వాయర్లలో కనీస నీటి మట్టాలు కూడా లేవు. ఈ నేపథ్యంలో ఇప్పటికే గ్రౌండ్ వాటర్ కూడా తగ్గుతూ వస్తోంది. ఇక ఎండాకాలం వచ్చే కొద్దీ నీటి సమస్యలు అధికమయ్యే అవకాశం ఉంటుంది. విద్యుత్ కోతలు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టు విద్యుత్ కోతలు కూడా దేశవ్యాప్తంగా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రజల్లో సహజంగా కూడా ఎండాకాలంలో ఒక అన్రెస్ట్ కనిపిస్తూ ఉంటుంది ప్రజల్లో. కాబట్టి ఆ సమయంలో ఎన్నికలకు వెళ్తే అధికార పార్టీలకి కొద్ది మేరైనా ఆ అంశం ప్రతికూలంగా మారే అవకాశాలు ఉంటాయి. గతంలో చంద్రబాబు నాయుడు 2004లో అలిపిరి ఘటన తర్వాత అలాగే ఎన్నికలకు వెళ్ళాలనుకున్నారు. కానీ ఎన్నికల షెడ్యూల్ చాలా ఆలస్యమై ఎండాకాలం పడడంతో ఆయన కూడా ఓడిపోయారు. అంటే అన్నిసార్లు అలా జరుగుతుందని కాదు, కానీ వర్షాభావ పరిస్థితులు, కరువు ఉన్న సమయంలో మాత్రం తప్పనిసరిగా ఎన్నికలపైన దీని ప్రభావం, కరువు పరిస్థితుల ప్రభావం అయితే ఉంటుంది. దానికి తోడు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో బీజేపీ ఘన విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా కూడా మళ్ళీ లోక్సభ ఎన్నికల్లో ఈసారి కూడా బీజేపీనే విజయం సాధిస్తుందన్న ఒక పాజిటివ్ మూడ్ తయారైంది. ఈ మూడ్ ఉండగానే లోక్సభ ఎన్నికలకు వెళ్ళాలి అన్నది బీజేపీ పెద్దల ఆలోచన చెబుతున్నారు. రోజులు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ ఈ సానుకూల వాతావరణం కూడా సన్నగిల్లే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మూడ్ మొత్తం బీజేపీకి ఫేవర్గా ఉంది అన్న వాతావరణం ఉన్న నేపథ్యంలోనే ముందుగానే ఎన్నికలకు వెళ్ళి ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి అన్న ఆలోచనతో కూడా కేంద్ర ప్రభుత్వం ఉండవచ్చు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక విధమైన కరువు పరిస్థితులు అప్పుడే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇంకా ఎండాకాలం పూర్తిగా మొదలక ముందే ఎన్నికలకు వెళ్లాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తూ ఉండవచ్చు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ మేరకు సమాచారం ఉండవచ్చు. అందుకే పక్కాగా ఫిబ్రవరి తొలి 2 వారాల్లోనే సంక్షేమ పథకాలన్నింటినీ పంపిణీ పూర్తి చేసుకొని ఎన్నికలకు సిద్ధం కావాలి అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి ముందుకు వెళ్తున్నట్టుగా ఉంది.